హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే సండే కదా, సండే రోజు వ్లాగ్ అయితే తీసానన్నమాట. సండే వ్లాగ్లో ఏం జిమ్ చేశానో మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అందరు బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నా. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏం లేదండి, మార్నింగ్ లేవగానే ఇక ఫ్రెష్ అప్ అయ్యి అయితే చిన్నగా పునుగులు అయితే వేశాను. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి అయితే పునుగులు అన్నమాట. ఇక టిఫిన్ లేనైతే ఉండం కదా, డైలీ ఏదైనా ఒక టిఫిన్ అయితే కంపల్సరీ. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు లంచ్ కూడా చెయ్యమన్నమాట. ఇక మార్నింగ్ టిఫిన్ అయితే లేదంటే ఇక మార్నింగ్ రైస్, ఆఫ్టర్నూన్ రైస్, మళ్ళీ నైట్ రైస్ అవుతుంది కదా, సో అలా తినరన్నమాట. సో మార్నింగ్ అయితే టిఫిన్ కంపల్సరీ. ఇంకనైతే పల్లి చట్నీ కూడా చేశాను. చిన్న చిన్న పునుగులు అయితే వేసాను, చాలా బాగుంది. ఓ పక్క వర్షం అయితే ఫుల్ ఉందండి ఇక్కడ. మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫుల్ వర్షంలో ఇక వేడివేడి పునుగులు అయితే వేసాను. ఇక కొంచెం వేడివేడిగా తింటారని చెప్పేసి చేశాను అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పునుగులది కొంచెం వ్లాగ్ అయితే పెట్టాను, అది చూడండి ఒకసారి, చాలా బాగుంటాయి. ఇక వేడివేడిగానైతే చేసుకున్నాం అన్నమాట ఈరోజు. సండే వచ్చింది కదా అని చెప్పేసి ఫ్రీగా ఉండొచ్చు అని అనుకుంటాం, కానీ సండే రోజే కదా మనకి ఎక్కువ పని ఉండేది అసలు. సండే వచ్చిందంటే చాలు, ఇక కిచెన్లోనే సగం డే అయితే అయిపోతుంది నాకైతే. మరి మీకు ఎలా ఉంటుందో కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. ఈరోజు సండే కదా, చికెన్ అయితే తెచ్చుకున్నాం అన్నమాట. సండే బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం, కాకపోతే ఇక అన్ఎక్స్పెక్టెడ్గా చికెన్ చేసుకున్నాం అన్నమాట. బిర్యానీ చేద్దాం అనుకున్నాం, కొంచెం ప్రాసెస్ పడుతుంది కదా, కొంచెం టైం పడుతుందని చెప్పేసి అప్పటికే మా వాళ్ళు ఆకలి అవుతుందని అన్నారు. అందుకే ఫాస్ట్గా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసా. చాలా బాగా వచ్చింది. చూడండి, ఇక ఫ్రెష్గా కొత్తిమీర అయితే ఉంది కదా ఇక్కడ, ఎంత స్మెల్ వస్తుందో కొత్తిమీర అయితే అసలు. చూసారా, ఇక స్టవ్ మీద అయితే ఒక గిన్నెనైతే పెట్టిన, ఇక 2 పావుల దాకా నూనెనైతే పోసుకుని ఇక్కడ ఒకసారి ఇలా కొత్త ట్రై చేసిన నేను. ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా చేసేది, ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా చేసా, చాలా బాగున్నది. కొంచెం స్పైసీ కోసం, కొంచెం గ్రేవీ కోసం అయితే నేను టమాటా యూజ్ చేసిన, చాలా బాగుంది అసలు. మీకు ఎలా ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. మీ దగ్గర వర్షం ఉందా లేదా కూడా కామెంట్ చేయండి. ఓ పక్క ఫుల్ వర్షం, ఏ వ్లాగ్ చేయాలన్నా బయటికి పోయి తీయలేకపోతున్నాం కదా అసలు. పని అయితే బట్టలు అవి ఇవి అయితే ఆరట్లేదు కదా వర్షానికి. మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతటా ఉండొచ్చు మేబీ, కాకపోతే ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ అని ఏం లేదు, తెలంగాణ మొత్తం వర్షాలే ఉన్నాయండి. చూసారా, ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ కొంచెం పుదీనా అయితే వేసుకుందాం. పుదీనా వేసుకోవడం వల్ల చాలా కొంచెం స్మెల్ చాలా బాగుంటుంది కర్రీకి అయితే. ఒకసారి అయితే నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి. చూసారు, ఇక్కడ ఫ్రెష్ చికెన్ అయితే ఉంది కదా, ఇందులో కొంచెం కారం అయితే వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువనే ఉంటుందండి ఇది, అందుకే కొంచెం వేసా, స్పూన్నర వేసా, అందుకే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. కొంచెం కారమే ఉంచుకోవాలి, చికెన్ కదా, చికెన్కి మటన్కి కొంచెం కారం ఎక్కువనే ఉంటేనే బాగుంటుంది కదా. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని అయితే కొంచెం పీసెస్ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అయితే. కొద్దిసేపు అయితే పక్కన పెట్టిన, ఇక్కడనైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసా, కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేస్తున్నా. మీరు ఇలా సండే ఏం స్పెషల్ చేశారో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి నాకు. మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంది, ఈ కంటెంట్ బాగుందా అని చెప్పేసి నాకు ఏమైనా కామెంట్ చేయండి. మీ సజెషన్ గురించి తెలుసుకోవాలని ఉంది నాకు. నా వీడియోస్కి ఎలా మీరు రెస్పాండ్ అవుతున్నారో తెలుసుకోవాలని ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులో కొంచెం పసుపు వేసి అయితే ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ అయితే చేసుకొని పెట్టుకున్నాం కదా ప్రిపేర్, దాన్ని అయితే ఇందులో వేసుకుందాం. సండే వచ్చిందంటే చాలు, ఏదైనా ఒక పని ఉంటూనే ఉంటుంది. మామూలు డే కన్నా సండే వచ్చిందంటే చాలా అంటే చాలా పని ఉంటుంది నాకైతే. అందరికీ ఉంటుంది కావచ్చు, కాకపోతే సండే కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా, ఫ్రీగా ఉండొచ్చు అని మనం అనుకుంటాం. కాకపోతే సండే రోజు సగం డే మొత్తం కిచెన్లోనే అయిపోతుంది కదా. చూసారా, ఇక్కడ చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఒక 30 మినిట్స్ దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాతనే కొంచెం కారం వేసుకోవాలి.
నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ నాకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల నాకు కొంచెం వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో ప్లీజ్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ అండి. మీరిచ్చే లైక్ కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మన వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని చెప్పేసి నాకు కూడా అర్థమవుతుందన్నమాట. అందుకే నేను ఒక మంచి ఫోన్ అయితే తీసుకుంటా. క్వాలిటీ అయితే అస్సలే వస్తలేదండి ఫోను. అందుకే వీడియో కూడా సరిగ్గా అనిపిస్తలేదు. చూసారా ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర అయితే ఇక కడిగి వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా అని చెప్పేసి కామెంట్ అయితే వేయండి. ఇక కర్రీ అయితే అయిపోయింది. ఇక తినాలన్నమాట ఇప్పుడు. ఇక చూసారా ఇక్కడ మా పాప అయితే రెడీగా ఉంది. మమ్మీ ఎప్పుడు పెడుతుంది అన్నట్టు. కాకపోతే అసలే తినదు. కొంచెం ఏమంటారు తినాలని ఆవేదన అయితే ఎక్కువ. కాకపోతే అస్సలే తినదు. చూసారా ఇక్కడ తింటుంది. మేము తినేటప్పుడే కొంచెం ప్లేట్లో వేస్తే తింటుంది. లేదంటే అస్సలే తినదు. తినిపియాలి ఇక. చూసారా ఇక్కడ ఫైనల్లీ తింటున్నాము. అందరం కలిసి తింటాం ఎప్పుడైనా అంతే. మన వీడియోస్ నచ్చితే ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్? ఒక మన లైక్ వీడియో ఇచ్చి నచ్చితే సపోర్ట్ ప్లీజ్ ఒక చేయండి లైక్